నిజంగా అక్కడికి వచ్చే ముచ్చట నిన్నంతా కూడా చర్చ వచ్చింది. నాకు కూడా చాలా మంది మెసేజ్లు, కాల్స్ అండ్ నా వీడియోల కింద కామెంట్స్ రూపంలో అడుగుతా ఉన్నారు, రేషన్ కార్డు లేకపోతే ఎట్లా, రేషన్ కార్డు లేకపోతే రుణమాఫీ జరగదట కదా. సో రేషన్ కార్డు లేనప్పుడు రుణమాఫీ జరుగుతుంది అని చెప్పి నిన్న ఒక మంత్రి చెప్పిండు, అన్నట్టే ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. సో రేషన్ కార్డుల గురించి టెన్షన్ లేదు. ఫస్ట్ అసలు రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వాన్ని వదిలేసి మా మీద పడ్డరేందని చెప్పి అనుకున్నారు వీళ్ళు. అసలు ఆ ప్రభుత్వం ఇయ్యకపాయే రేషన్ కార్డు. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు అని పేదలు సామాన్యులు అడుగుతా ఉంటే ఇయ్యని ప్రభుత్వం ఇవాళ రేషన్ కార్డు లేనులకు రుణమాఫీ చెయ్యరా అని చెప్పి వాళ్ళే ఇయ్యాల. హరీష్ రావు లేకపోతే ఇంకో రావు అడుగుతా ఉన్నారు. సో ఇది అడగొద్దు అంటే ఇక ఏం చేయాలి, కనీసం రేషన్ కార్డుల గురించి ఎట్లయినా ఈ చర్చ వస్తుంది. ఇక రేషన్ కార్డులు ఎట్లా ఇయ్యదలుచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అయ్యే బదులు, ప్రజలకు ఇబ్బంది పెట్టే బదులు రేషన్ కార్డులతో సహా ఇక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకు కూడా రుణమాఫీ జరగబోతుంది. క్లియర్, ఇది క్రిస్టల్ క్లియర్. కానీ కొన్ని వార్తలు, పుకార్లు బంగారం పైన కూడా రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా ఇస్తారట అది అని చెప్పేసి సోషల్ మీడియాలో లేకపోతే వాట్సాప్లలో తిరుగుతా ఉన్నాయి. సో అది నిజమా కాదా మనం ఒకసారి ఈ వార్త చూద్దాం, తెలుస్తుంది మనకి. సో అది కేవలం కుటుంబం గుర్తింపు కోసమే. ఇగో నిన్న కూడా చెప్పిండ్రు, వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లోనే ఉంది, అది కుటుంబం గుర్తింపు కోసం మాత్రమే అని చెప్పి సీఎం రేవంత్. పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ వర్తింపు అంటూ. ఎందుకోసం అంటే మనం నిన్న కూడా చూసినాము, వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ కూడా నిన్న గైడ్ లైన్స్ లో ఉంది. అది చూడకుండా తొందరపాటుగా ఏది పడితే అది మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు, ఇప్పుడు మనము ఒక లెక్క చూస్తే అర్థమవుతుంది నిజంగా అసలు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమంది ఎంతమంది కుటుంబ సభ్యులను కవర్ చేశారని. ఇగో యాక్చువల్ గా ఈ రుణమాఫీకి సంబంధించి జరుగుతుందంతా ఇదే కదా చర్చ. ఎక్కడైనా రుణమాఫీ ఇదే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడాలి, రైతు బంధు కోసము 65 లక్షల మంది రైతులకి మన వాళ్ళు అంటే ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఈ 65 లక్షల మంది రైతులకి రైతు బంధు సాయం అందిస్తా ఉంది. అంటే పెట్టుబడి సాయం. ఈ పెట్టుబడి సాయంలో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఈ పెట్టుబడి సాయం అందిస్తూ ఇలా 90% మంది సన్నకారు చిన్నకారు రైతులే ఉన్నారని చెప్పారు. అంటే 10% తీసేస్తే దగ్గరగా 54 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ 90% లెక్క వస్తారు అని ప్రభుత్వం చెప్పింది. సో ఇక్కడ 65 లక్షల మంది రైతు బంధు పడతా ఉంటే వీళ్ళే కదా అసలు రైతులు. ఇందులో ఈ రైతులు కూడా ఉన్నట్టే కదా. నేను చెప్పేది ఏంటంటే 65 లక్షల మంది రైతులలో 10% మంది పెట్టుబడిదారులు కూడా ఉన్నట్టు, లేదంటే భూస్వాములు కూడా ఉన్నట్టు. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డు, నేను చెప్తున్న రేషన్ కార్డులు కావాలంటే మీరు ఎవరైనా గూగుల్ చేసి చూసుకోండి, అన్ని రేషన్ కార్డులు కలిపి మన దగ్గర 88 లక్షలు ఉన్నాయి. 88 లక్షల రేషన్ కార్డులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇందులో 88 లక్షల రేషన్ కార్డులలో ఎంతమందిని కవర్ చేశారు తెలుసా? అంటే నేనేమంటున్నా, కొంతమందికి నిన్న కూడా కొంతమంది డౌట్ వచ్చింది. ఎక్స్ అనే వ్యక్తి పెద్ద మనిషి ఇద్దరు, వైజెడ్ అనే ఇద్దరు పిల్లలకి చెరొక 2 ఎకరాలు ఇస్తే ఈయనకు ఉన్నటువంటి అంటే 10 ఏళ్ల కింద రేషన్ కార్డు ఉన్నప్పుడు, ఉమ్మడి రేషన్ కార్డు ఉన్నప్పుడు కాకుండా తర్వాత వీళ్ళిద్దరికి పంచి అంటే భూమి పంచి పెళ్లిళ్ళు చేసి వేరు చేస్తే ఈయన రుణం వేరుగా తీసుకుంటే ఈయన రుణం వేరుగా తీసుకుంటే మరి ఎవరికి పోతాయి డబ్బులు, ఎవరికన్నా వస్తాయా? వీళ్ళకి రేషన్ కార్డులు లేవు కదా అంటే అయితే ఉమ్మడి రేషన్ కార్డులో వీళ్ళ పేర్లు ఉంటాయి ఒకటి, లేదంటే రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళిద్దరికి ఆగిపోతాయి. అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే రేషన్ కార్డు, ఉమ్మడి రేషన్ కార్డులో వీళ్ళ పేర్లు ఉంటేనేమో కుటుంబాలు వేరైపోయినాయి కాబట్టి అలా పేర్లు తీసేస్తే వీళ్ళకు రాదు అని చెప్పి ఇప్పటిదాకా. సో ఇక్కడ బట్ వీళ్ళు మేజర్లు కాబట్టి, బట్ మైనర్లుగా ఉన్నప్పుడే అంటే 10 ఏళ్ల కింద ఉన్నప్పుడే ఈ 88 లక్షల మొత్తం ఎంతమంది తెలుసా? 95 లక్షల జనాలు, 88 లక్షల కార్డులల్లా 95 లక్షల ప్రజలు ఉన్నారు. ఇంతమందిని కవర్ చేసిండ్రు మన రాష్ట్రంలో, ఇంతమంది రేషన్ కార్డులలో కవర్ అయి ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇంకొక 7 లక్షల మంది అంటే పిల్లలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి లెక్క అది. వాళ్ళందరూ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నారు. సో 95 లక్షల వీళ్ళు లేరన్నట్ట అని నా ప్రశ్న. 65 లక్షల మంది అయితే కొద్ది మందికి ఇట్లా కుటుంబాలు వేరుపడ్డ తర్వాత రేషన్ కార్డులు రాలేవు, గత ప్రభుత్వం ఇయ్యలేదు అని అనుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా చేస్తాము అని చెప్పి ఇప్పటి ప్రభుత్వం అంటే నిన్నటి దాకా వస్తుందో రాదో ఏమవుతుందో మరి ఇస్తారో ఇయ్యరో అనే అనుమానాలు ఉండే కదా. ఇక్కడ క్లియర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అది కేవలం కుటుంబం గుర్తింపు కోసమే. పాస్బుక్ ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ వర్తింపు అయిపోయాయి కదా. పాస్బుక్ ఉంటే అయిపోయాయి. పాస్బుక్ ఎవరికైనా కూడా ఇండివిజువల్ గా ఉంటది కాబట్టి లోన్ వస్తుంది. రుణం ఎట్లా పొందుతాడు ఆయన? పాస్బుక్ ఇండివిజువల్ గా ఉంటది కాబట్టి రుణం వస్తుంది ఆయన పేరు మీద. సో అలాంటి లోను క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది, టెన్షన్ లేదు.
ఇక అందరి రుణాలు మాఫీ అవుతాయని కనిపిస్తోంది. రేషన్ కార్డు ఉంటేనే అనేది ఏమీ లేదు. ఇక రేషన్ కార్డు లేకున్నా సరే, ఇంతమంది రేషన్ కార్డుల కవర్ అయినా కాకున్నా సరే, మరి మాకు రేషన్ కార్డు లేవు కదా అని చెప్పే కుటుంబాలకు కూడా ఇలా రుణమాఫీ జరుగుతుందని చెప్పి క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఆ రుణమాఫీలా వీళ్ళంతా కూడా కవర్ అయిపోతారు. సో కానీ ఇక్కడ కూడా చాలా మంది డౌట్, మళ్ళా 65 లక్షలే కదా రైతులు, మరి 90% 65 లక్షల మందికి రైతు బంధు వేస్తా ఉన్నప్పుడు, సో ఇక్కడ 85 లక్షలు అంటే ఎక్కువనే ఉన్నాయి కదా రేషన్ కార్డులు. అంటే రైతులు కానోళ్ళకు కూడా రేషన్ కార్డులు ఉంటాయి కాబట్టి ఇది అంటే భూమి ఉన్న వాళ్ళే కాదు అని. సో మొత్తం ఈ 3 లెక్కలు ఉండే 65 లక్షలేమో టోటల్ రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో, 88 లక్షలేమో రేషన్ కార్డులు ఉన్నాయి, 95 లక్షల జనాల్ని కవర్ అయిపోయినాయి, అంటే కవర్ చేసినాయి ఈ కార్డులన్నీ. లేని వాళ్ళు కుటుంబాలు కొన్ని ఇట్లా ఉంటాయి. అందరు భూమి ఉన్న వాళ్ళందరికీ రేషన్ కార్డు ఉండదు కదా. సో అట్లాంటప్పుడు వాళ్ళకి రేషన్ కార్డు లేకున్నా సరే అని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు డిసిషన్ తీసుకుంది. రేషన్ కార్డు ఉంటేనే అని చెప్పి ఆగమైపోయారు కదా. సో రేషన్ కార్డు ఉండాల్సిన అవసరం లేదు. ఇగో ఇంకా 1,00,000 వరకున్న లోన్ల మాఫీ రేపు జరుగుతా ఉంది. 1,00,000 రూపాయల వరకు ఉంటే, అంటే కింద నుంచి 20,000, 30,000, 40,000 అని తక్కువ నుంచి ఎక్కువకి. సో హైయెస్ట్ 1,00,000 వరకు రేపే మాఫీ జరగబోతా ఉంది. సో లబ్ధిదారులతో రేపు వేదికల్లో సంబరాలు. రుణమాఫీ నిధులను ఇతర బ్యాంకుల్లో ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని బ్యాంకర్లకు హెచ్చరిక. ఒకవేళ రుణమాఫీ నిధులు కనుక బ్యాంకులలో డిపాజిట్ చేసినాక చాలా మంది ఏం చేస్తారంటే వేరే లోన్లు ఉన్నాయని చెప్పి ట్రాన్స్ఫర్స్ నీకు పడ్డాయి కదా, సో అదే బ్యాంక్ లో ఇంకో లోన్ ఉంటే దానికి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ నిధులు అట్లా పోకూడదు, పక్కదారి పట్టొద్దు, ఆ డబ్బులని వేరే వాటికి ఉపయోగించవద్దు అని చెప్పి డైరెక్ట్ గా డైరెక్షన్స్ ఇస్తా ఉంది ప్రభుత్వం బ్యాంకర్లకి. ఖచ్చితంగా ఆ డబ్బులు ఆ రైతు పంట రుణానికి మాత్రమే ఉపయోగించాలి, ఆ రుణం మాత్రమే క్లియర్ అవ్వాలి తప్ప వేరే లోన్లు ఉన్నాయి, బంగారం పెట్టిండు, లేకపోతే ఇంకోటి తీసుకున్నాడు, లేకపోతే కార్ లోన్ తీసుకుంటూ బండి లోన్ తీసుకుండు అని చెప్పి వేరే లోన్లు కట్టట్లేదు కాబట్టి అని చెప్పి దాన్ని మరల్చడానికి. సో ఎట్టి పరిస్థితులలో ఏ రుణం అయితే ఉందో పంట రుణం అని చెప్పారో అదే పంట రుణానికే ఇది క్లియర్ అవ్వాలని చెప్పి చెప్పిండు. సో భూమి పాస్బుక్ పై పంట రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల చొప్పున రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని, కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్టు ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీకి రేషన్ కార్డుపై నిబంధనపై మంగళవారం సెక్రటేరియట్ లో కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కుటుంబ నిర్ధారణకు మాత్రమే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపారు. అంటూ కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అని చెప్పిండ్రు. సో ఇక్కడ చూడండి ఇంకేమేమన్నారో ఒకసారి చూసుకోండి. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే రుణాలు ఉన్న రైతుల ఖాతాల సంఖ్య 70 లక్షలు. ఇదే నేను చెప్పేది. నేను చెప్తే ఒక్కరు నమ్మరు. మొన్నటి నుంచి అంటా ఉన్నా, నేను చెప్తా ఉన్నా రేషన్ కార్డులు 88 లక్షలు ఉన్నాయని చెప్పినప్పుడు 90 లక్షల కాడికి వచ్చింది. అది 65 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్తారు కొంతమంది, కొన్ని మీడియా సంస్థలు. ఇక వాళ్ళ పేర్లు ఎందుకు, వాళ్ళ కథ ఎందుకు కానీ అనవసరంగా, అంటే ఏదో ఒక తప్పు దొరికితే బాగుండు, కాంగ్రెస్ ని అబాస్పాలు చేసి పడేద్దాం ఇలా అని చెప్పి. సో రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే రుణాలున్న రైతుల ఖాతాల సంఖ్య 70 లక్షలే. ఇగో ఎవరి అయితే రుణాలు ఉన్నాయో వాళ్ళకి 70 లక్షలే. రేషన్ కార్డులు లేని 6,36,000 మందికి రుణాలు ఉన్నాయి. ఇగో గింతే, మొత్తం ముచ్చట గింతే. దీన్ని మొత్తం ఇది ఒక పెద్ద స్కామ్ లెక్క, పెద్ద స్కీమ్ లెక్క, అసలు పనికిరాంది రుణమాఫీ, అసలు చేసినా చేయనట్టే, సగం సగం చేసుడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడిరా. ఇగో చూసుకోరు, ఇగో 6,36,000 మందికి మాత్రమే రేషన్ కార్డులు లేవు. ఎందుకు ఆగమయ్యారో నాకు అర్థం కాలే. ఈ 6 లక్షల మంది కోసం ఆగమైతే ఈ సమస్యని ఇలా తీర్చిరు పర్వాలేదు, కానీ వీళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు అంటే ఇక బాగా ఉదయం మీడియా ఉంటది కదా, ఇక వాళ్ళకి వత్తాసు వాళ్ళకి మీడియా ఏం చేసిందంటే, ఇక్కడ చూడండి మొత్తం ఉన్నాయేమో ఇక 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే రైతుల ఖాతాల సంఖ్య 70 లక్షల. ఇది ముచ్చట, అసలు ముచ్చట. నేను ఇందాక 65 లక్షలు అని చెప్పిన కదా, అది రైతు బంధు పడతా ఉంది వాళ్ళకి. సో ఇగో 70 లక్షల మందికి అకౌంట్స్ ఉన్నాయి. ఏం అకౌంట్స్? లోన్ అకౌంట్స్. 70 లక్షల మందికి లోన్ అకౌంట్స్ ఉంటే ఇలా ఎంత 10% కూడా లేదు. అంటే 90% మందికి దగ్గర 64 లక్షల మందికి, ఇక్కడ ఎవరికైతే నేను ఇక్కడ చెప్పాను కదా 65 లక్షల మంది రైతు బంధు పడతా ఉందో వాళ్ళకి తగ్గట్టే 64 లక్షల మందికి రుణమాఫీ జరుగుతుంటే కొంతమంది తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎట్లా జరిగిపోవట్టారే, రుణమాఫీ జరగద్దు కదా, ఆగమైపోవాలి కదా, రైతులంతా తిట్టాలి కదా, రేవంత్ రెడ్డిని మొత్తం తిరగబడాలి కదా, దిగిపోమని చెప్పి కొట్లాడాలి కదా అని చెప్పి
ఇవాళ నుంచే ఉరుకులాట ఉన్నది, ఇంకా 4.5 ఏళ్ళు ఉన్నది ఈ ఆట. ఇవాళనే ఏదో అయిపోయినట్టుగా మొత్తం కొంపలన్నీ మునిగిపోయినట్టుగా 90% మంది సన్నకారు చిన్నకారు రైతులకు ఒరుగుతా ఉంటే ప్రయోజనం ఇవాళ నొప్పి అవుతా ఉంది, చాలా మందికి బాధ అవుతా ఉంది. ఎట్లా జరిగిపోవట్టే, వీళ్ళకి ఎందుకు జరగబట్టే? ఇప్పుడు 6 లక్షల మంది కోసము 64 లక్షల మందిని ఆగం చేస్తారా మీరు? ఇదంతా తప్పని చెప్తారా, స్కామ్ అని చెప్తారా, ఇందులో అసలు పెద్ద కుట్ర ఉందని చెప్తారా? ఎక్కడైనా సరే ఒక 5-10% ఉండదా? రైతు బంధుల ఆయనే చెప్పలేదా? కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పిండు? రైతు బంధుల 10% మంది దగ్గర మాత్రమే ఎక్కువ భూమి ఉంది, 90% మంది దగ్గర తక్కువ భూమి ఉంది. వాళ్ళే సన్నకారు చిన్నకారు రైతులు, వాళ్ళని అన్యాయం చేయమంటారా? వీళ్ళ పేరు అడ్డం పెట్టి వాళ్ళకి తక్కువ అంటే ఏకమని చెప్తారా మీరు అని చెప్పిండు. 90% మంది ప్రయోజనం ఇంపార్టెంటా? 10 మంది పోతే పోని కదా అని అన్నాడు. మరి ఇలా కూడా ఈ 10% కోసము పోనీ అని కూడా చెప్తలేరు ఇంకెళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు కనీసం వీళ్ళకి కూడా చేస్తామని చెప్పారు. ఇప్పుడు నిన్న చెప్పలేదేమో కానీ ఇప్పుడు చెప్పారు. సో ఇక్కడ దీన్ని మొత్తం ఆగం చేసినట్టుగా. ఇప్పుడు ఎక్కడైనా సరే అర్హత ఉంటేనే కదా. ఇంకొకటి, ఈ 6.5 లక్షల మంది ఎక్కడైతే ఉన్నారో, ఈ 6,36,000 మంది రైతులు ఉన్నారు కదా, వీళ్ళకి రేషన్ కార్డు లేదు. చూడరు, ఒకసారి గమనించుర్రి. నేను చెప్పేది మీకు క్లారిటీ ఉందా లేదా తెలుసుకోండి. ఈ 6,36,000 మందికి రేషన్ కార్డు లేదు. లేని వాళ్ళకు కూడా రుణమాఫీ జరుగుతా ఉంది, క్లియర్ ఇయ్యాలి, టెన్షన్ ఏం లేదు ఇక వాళ్ళకు కూడా. కానీ వీళ్ళకి ఎందుకు రేషన్ కార్డు లేదు ఒక్కరు చెప్పుడు కారణం. లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి మెసేజ్ పెట్టండి, లేకపోతే ఒకరు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. మా నెంబర్ కూడా ఉంది కదా. వీళ్ళకి ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేదు? 6.5 లక్షల మందికి రేషన్ కార్డు లేకపోవడానికి కారణాలు చెప్పుండ్రి. ఏమేం కారణాల చేత లేవంటే, ఫస్ట్ కారణము కుటుంబం విడిపోయిన తర్వాత వాళ్ళు అంటే కుటుంబం ఎక్స్టెండ్ అయిన తర్వాత వీళ్ళకి అటు నుంచి అటు ట్రాన్స్ఫర్స్ అయితే అక్కడ వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు లేకపోవడం ఒక కారణం ఉంటుంది. ఇది ప్రధాన కారణం ఉంటుంది. ఇంకొక ముఖ్య కారణం ఏంటి చెప్పాలా? ఇంకొక ముఖ్య కారణం ఎలిజిబిలిటీ ఉండదు. బీపీఎల్ కుటుంబం అయి ఉండదు. సో ఎలిజిబిలిటీ లేనప్పుడు ఏం చేస్తారు మరి వాళ్ళు? ఎలిజిబిలిటీ లేకపోతే రేషన్ కార్డు రాదు. ఇంకొకరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి ఇవ్వకపోతే మరి గత ప్రభుత్వం ఏ గుడ్డి గాడిది పనులు తోమినట్టు? కేసీఆర్ పరిపాలనలో రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేనట్టు? మరి వీళ్ళు వచ్చి 7 నెలలే కదా అయింది. మరి అప్పుడు ఇచ్చుంటే అయిపోయేది కదా. అప్పుడు ఇచ్చుంటే ఇవాళ వాళ్ళు ఎలిజిబిలిటీ అయ్యాడు. అయినా సరే రేవంత్ రెడ్డి ఎందుకు ఎట్లాగూ చేసేది తప్పలేదు. ఈ 6.5 లక్షల మంది కోసము ఈ 64 లక్షల మందికి చేసేదాన్ని కూడా ఏం మాట్లాడతారంటే, మొత్తం ఇదంతా ఉత్తదే, ఇదంతా పనికిరాందే, అసలు చేసుడే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడి అబాస్పాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆగం చేస్తూ ఉంటారు. సో అందుకోసమే ఏం చెప్తా ఉన్నారంటే, అందరికీ రుణమాఫీ జరుగుతుందని క్లియర్ గా మెన్షన్ చేసిండ్రు. ఇగో ఇక్కడ చూడండి ఒక్కసారి. సో రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వం సీఎం అని చెప్పారు. సో ఈ నెల 18న 1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామంటే రేపు 1,00,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా మాఫీ అయిపోతా ఉన్నాయి. నిజంగా సంబరాలు చేసుకోవాల్సినటువంటి ముచ్చటనే, ఇదేమి ఉత్తముచ్చట కాదు. పక్కింటోడు 10,000 ఇవ్వమంటే ఇయ్యని కాలం ఇది. పక్కపొంటోడు ఆపదలు ఉన్నావు 10,000 హెల్ప్ చేయమంటే చేయని కాలంలో 1,00,000 రూపాయల వరకు రేపు రుణమాఫీ జరగబోతోంది. 2 లక్షల వరకు రుణమాఫీ ఈ 15 ఆగస్టు లోపు అయిపోతుంది. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అది నెరవేరుస్తా ఉన్నాడు. గతంలో రాజశేఖర్ రెడ్డి ఎట్లయితే రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిండో, దీంతో రేవంత్ రెడ్డి కూడా నిలిచిపోతాడు. ఇది 100% పక్కా. ఎందుకోసం అంటే, నేను ఇందాక కూడా చెప్పిన, అసలు అప్పే పుట్టని కాలంలో ప్రభుత్వం నుంచి అంటే ఇలాంటి మాఫీ జరగడం, అది 1,00,000 రూపాయలంటే మామూలు విషయం కాదు. ఉన్నోడికి 1 కోటి రూపాయలైనా తక్కువనే, బలిసినోడికి 10 కోట్లు రుణాన్ని మాఫీ చేసినా కూడా తక్కువనే, అంటే అది వేస్ట్ అనిపిస్తుంది. కానీ లేనోనికి 10,000 రూపాయలు మాఫీ అయినా కూడా చాలా సంతోషం. ఇలా 1,00,000 రూపాయలు అంటే ఎవడిస్తారు 1,00,000 రూపాయలు? ఒకప్పుడు దర్వాజాలు విక్కపోయేటోళ్ళు, ఒకప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఫర్నిచర్ ఎత్తుకపోయేటోళ్ళు, బ్యాంక్ వాళ్ళు ఏముంటే అవి తీసుకుపోయి జప్తు చేసుకునేటోళ్ళు. అలాంటి పరిస్థితులకి వెళ్ళి ఇలా ఎట్లాంటి పరిస్థితి వచ్చింది? మాకు ఇలా గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మాకు ఏ సమస్య రాదు అనేంత ధైర్యం ఇచ్చిండు. ఇవాళ ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది రాష్ట్రంలో. అందుకోసమే 1,00,000, 2 లక్షలు అనేది చిన్న విషయం కాదు. ఒక పేదోడిని అడుగురు, ఒక సామాన్యుని అడుగుర్రి, ఎవడు ఏది పడుతుంది మాట్లాడుకుర్రి. గ్రామాలలో పోయి ఒక బక్క చిక్కిపోయిన ఒక రైతును అడుగుండ్రి. ఒక పక్క పంట నష్టం అయ్యి, ఒక పక్క వరుణు కరుణించక, వర్షాలు పడక, రకరకాల సమస్యలతో బాధపడుతున్న రైతును అడుగుండ్రి. నీకు 1,00,000 రూపాయలు మాఫీ అయిందట కదా అంటే ఆయన ఎంత సంతోషపడతాడో, సంతోషమైన కళ్ళల్లో చూడుర్రి. అంతేగాని ఏదో
పనికి మాలిన ముచ్చట్లు చెప్పి ఇంకా ఇట్లా అన్నారు అట్లా అన్నారు ఇంత అన్నారు అంత అన్నారు అని ఏదేదో చెప్పేసి మొత్తానికి ఆగమాగం చేసి ఇదంతా అవుతుంది ఏం జరగదు అని చెప్పకుండా జరిగిన వాళ్ళకి తెలుస్తుంది. నేనేమంటున్నా, ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా గతంలో అదే అన్నారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా. అరే ఈ ట్రీట్మెంట్ లేదట, ఆ ట్రీట్మెంట్ లేదట, ఈ జబ్బుకు నయం అవుతలేదట, ఇది పెట్టలేదట అని చెప్పి అంటే అది ఉన్న వాటికి తెలిస్తే విలువ తెలుస్తుంది. ఒక గుండె ఆపరేషన్ అయిన ఒక పేదోని అడిగితే చెప్తాడు దేనివల్ల నేను బయటపడ్డా. ఒక గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే మనకు గుండె ఆగిపోతుండే మొదలు చేయించుకోవాలని చెప్తేనే అమౌంట్కే చచ్చిపోతుండే, ఆ 2-3 లక్షల రూపాయలు అని చెప్పగానే కార్పొరేట్ హాస్పిటల్లో. అట్లాంటి పరిస్థితులలో గుండె ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకొని బయటికి పోయిన ఆ సామాన్యుని అడిగితే చెప్పేటోడు దాని విలువ ఏంటిదో, దాని గొప్పతనం ఏంటిదో. అంతెందుకు పెన్షన్లు తీసుకుంటున్న అవ్వాతాతలు అడుగుండ్రి, ఒకసారి పెన్షన్లు తీసుకుంటున్న అవ్వాతాతలను అడుగుండ్రి, అది ఉపయోగమా లేదా, లేదంటే ఎందుకమ్మా నీ కొడుకు దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తే ఆమె ఏమంటుందో వినండి ఒకసారి. వచ్చేటోళ్ళకి తెలుస్తుంది అది విలువ, రానోడు ఎట్లైనా బడగాలి చేస్తాడు. ఇక్కడ కూడా గంతే జరిగింది. సామాన్యులను అడిగితే తెలుస్తుంది, కానీ 10-20 ఎకరాలు ఉన్నోడికి మాఫీ జరిగిందట కదా అంటే ప్రభుత్వమే చేసింది పీకంతి, 1 లక్ష రూపాయలు ఉండే మాఫీ అయిపోయింది. ఎంత లైట్ గా తీసుకుంటారు అంటే కట్టగలిగే శక్తి ఉన్నోడే లైట్ గా తీసుకుంటాడు. ఆ మాఫీ అవసరమే లేదు యాక్చువల్గా వాళ్ళకి, కానీ కట్టగలిగే శక్తి ఉంటూ కూడా ప్రభుత్వమే కట్టేసుకుంటుంది, ప్రభుత్వం ఇచ్చింది హామీ అని చెప్పి ఎలంకల వంటరు చూడు, వాళ్ళకి అది పెద్ద తేడా అనిపించదు. కానీ ప్రభుత్వం చెప్పి చేస్తుంటే నిజంగా అవసరమైనటువంటి రైతులకి చాలా ఉపయోగపడుతుంది. బ్యాంకులను చూస్తే భయపడే పరిస్థితి పోతుంది, బ్యాంకులకు పోవాలంటే భయపడేటోళ్ళు రైతులు. అలాంటిది ఇలా నిజంగా ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ అయింది.